శ్రీశైలం నుంచి శ్రీ 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 వెంకటేశ్వర స్వామీజీ వారు విచ్చేశారు. జస్టిస్ ఫర్ స్వామి చిన్మయదాస్, జస్టిస్ ఫర్ ఇస్లామిక్ మతోన్మాద గుండాలారా. ధర్నా చౌక్లో ఏదైతే హిందూ సాంఘీభావ సభ అయితే జరుగుతుందో దానికి కొంతమంది హిందూ నాయకులు మనతో పాటు ఉన్నారు. సో ఆర్గనైజేషన్ నుంచి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బంగ్లాదేశ్లో ఏదైతే హిందువుల పైన దాడులు జరుగుతున్నాయో దాని గురించి మీరేమంటారు? ఇలాంటి దాడులు హైదరాబాద్లో అండ్ భారత్లో కూడా పునరావృతం అవుతాయి అనేసి చాలామంది చెప్తున్నారు. ఇక్కడ బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులకి మూల కారణం బంగ్లాదేశ్లో ఉన్న జమాయతే ఇస్లామీ అనే సంస్థ. ఇది జమాయతే ఇస్లామిక్ సంస్థ ఏంటంటే ఇస్లామిక్ దేశంలో అరబ్ దేశాలలో దీన్ని నిషేధించబడిన దేశం. ఈ జమాయతే ఇస్లాం అనేది ఏంటంటే భారతదేశంలో కూడా అనేక రూపాలలో ఈ సుమారుగా 18 వేరే ఆర్గనైజేషన్స్ పేరు మీద కూడా భారతదేశంలో ఈ ఆర్గనైజేషన్ నడుపుతున్నారు. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇదే జమాయతే ఇస్లాంకి 7 కోట్ల రూపాయలు ఇచ్చేసి ఇక్కడ వాళ్ళు సభలు జరుపుకోవడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ సంస్థ ఏంటంటే ఇస్లామిక్ దేశాలలో కూడా ఇది తీవ్రవాదం ప్రోత్సహిస్తున్నది, తీవ్రవాదమే దీని మూల కారణం అనేసి వీటిని నిషేధించింది. ఈ సంస్థ మూల కారణం బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లకి. కాబట్టి ఈ సంస్థ మన భాగ్యనగర్లో కూడా ఉన్నది. కాబట్టి ఈ భాగ్యనగర్లో కూడా ఈ సంస్థ యొక్క కార్యకలాపాలు గతంలో కూడా దీన్దార్ అంజుమన్ కానీ దర్స్గా జిహాద్ అనే పేరు మీద ఇటువంటి ఆర్గనైజేషన్లను వీళ్ళు ఫ్లోట్ చేసి వాటి పేరు మీద ఇక్కడ హిందువుల మీద దాడులు చేయించడము, హిందూ దేవాలయాల మీద దాడులు చేయించడము ఈ విధంగా చేస్తున్న సంస్థ. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సంస్థని హైదరాబాద్లో నిషేధించాలి. కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా భారతదేశం మొత్తంలో ఈ సంస్థ యొక్క రూపాలన్నింటి కూడా మాపి వీటి మీద సంపూర్ణమైన నిషేధించాలి. రెండో విషయం, బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువుల మీద హత్యాకాండలు భారతదేశంలో జరగవు అనే కారణం లేదు. ఎందుకంటే భారతదేశంలో కూడా వీళ్ళు అనేక రూపాలలో ఈరోజు ఇస్లాం దేశం ఏర్పరచుకోవాలని అనేక రూపాలలో వీళ్ళు పనులు మొదలుపెట్టారు. వీటి కారణంగానే ఈరోజు కేరళ అనుకోవచ్చు, నార్త్ ఈస్ట్ అనుకోవచ్చు, ఈరోజు పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలలో ఎలక్షన్లలో కూడా హిందువులు స్వేచ్ఛగా ఓటు వేసుకోలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ విధమైన దాడులు భారతదేశంలో కూడా జరుగుతున్నది. కాబట్టి హిందువులు త్వరగా మేలుకోకపోతే రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఎత్తున పరిణామాలు జరుగుతాయి. బంగ్లాదేశ్లో హిందువులపైన ఎలాంటి దాడులు జరుగుతున్నాయి మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. అండ్ మీడియా దీన్ని కొన్ని మీడియాలు చూపిస్తున్నాయి, కొన్ని మీడియాలు చూపించట్లేదు. సో మీడియా వైఖరి కూడా అక్కడ అంటే మైనార్టీస్ పైన దాడులు జరుగుతున్నప్పుడు కూడా మీడియా కొన్ని చూపెట్టట్లేదు. దీనిపైన మీరేమంటారు? అంటే ఇక్కడున్న మీడియా గత 15 సంవత్సరాల కింద ఒకలాగా ఉండే, కానీ ఇప్పుడు కొద్దిగా మారింది. మీడియా అని అంటే మనం ఇంతకుముందు 4 ఛానళ్ళు 10 ఛానళ్ళు అనేది మీడియా ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ కానీ ప్రతి ఒక్కరు పౌరుడు మీడియా అయిపోయాడు. అంటే ఏమి జరిగినా కానీ ఆ నిజం అనేది ఒక 15 నిమిషాలలో బయటికి వస్తుంది. మీడియాని ఎవరు పట్టించుకుంటలేరు. ఈరోజు ఏదైతే పెద్ద పెద్ద మీడియాలు అనుకుంటున్నారు మా మాటనే వింటారు, మా మీడియా పనే విని మాదే రేటింగ్స్ వస్తాయనే ముచ్చట ఇక్కడ ఇప్పుడు లేదు. ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అనేది వితిన్ 15 మినిట్స్లో వితిన్ అవర్లో పాస్ అవుతుంది. అంటే ఒక ఇండివిజువల్ కూడా అక్కడ నిజమేంది అబద్ధమైంది అనేది చెప్పేలాగా ఈరోజు సోషల్ మీడియా అనేది ముందుకు వచ్చింది. కాబట్టి అక్కడ జరిగే ప్రతి ఇన్సిడెంటు వితిన్ సెకండ్స్లో వితిన్ హవర్లో బయటికి వస్తుంది. నిన్న చూసుకున్నచో అక్కడ అడ్వకేట్ గారు వాదించడానికి లోపలికి వెళ్ళకుండా అక్కడ ఉన్న లోపల ఉన్న ఇస్లాంకి సంబంధించిన అడ్వకేట్స్ అడ్డుకుంటున్నారు. దాన్ని వితిన్ 1 అవర్లో చంపేసాను కూడా ఇంకొక అడ్వకేట్ ఇప్పుడు హాస్పిటల్లో. అదే ఆ విషయానికి సంబంధిస్తే వితిన్ 1 అవర్లో ప్రపంచ దేశాలకు మొత్తము ఆ విషయం తెలిసింది. అంటే వాళ్ళు ఏ విధంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళ మజహబ్ కోసము వాళ్ళు ఎంతకైనా తెగించేలాగా ఉన్నారు. కాబట్టి అక్కడున్న హిందువులు కానీ ఇక్కడున్న హిందువులు కానీ ఏ రోజైనా ఇలాంటి పరిస్థితి వస్తుంది అనేది ఉదాహరణ బంగ్లాదేశ్. కాబట్టి ఇక్కడ ఉన్న హిందువులకు నా మనవి మన తరఫు నుంచి అందరి మనవి ఏమనగా అంటే ఇక్కడ ఫస్ట్ మీరు చేతు కత్తి పట్టుకోకండి, పెన్ను పట్టుకోకండి. మీకు ఒక్కటే నేను చెప్పేది ఏంటంటే ఆర్థిక బహిష్కరణ చేయండి. వాళ్ళ దగ్గర 100కు 100% మన ఇంటి నుంచే మొదలు పెడదాం. వాళ్ళ దగ్గర ₹1 అంటే అగ్గిపేట నుంచి బంగారం దాకా ఏ వస్తువు కొనొద్దు. మనం ఆ ఆర్థిక బహిష్కరణ చేయడం స్టార్ట్ చేస్తే ఆర్థికంగా వాళ్ళని ఫస్ట్ దెబ్బతీసినట్టు అవుద్ది. దాంతోపాటు అలా వాళ్ళు వెనక తిరుగుతారు. దీనికి చిన్న ఉదాహరణ మన బైన్సాపట్నంలో ఆర్థిక బహిష్కరణ చేస్తే వాళ్ళు ఫ్లకార్డులు పట్టుకొని రోడ్డు పైకి వచ్చిర్రు, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని. అంటే మన శక్తి మనకు తెలుసు.
దాన్ని ఒక్కసారి చూపిస్తే అది భారతదేశం వ్యాప్తంగా హైదరాబాద్ అనేది ఫస్ట్ హైదరాబాద్ నుంచే స్టార్ట్ చేద్దాం. ఆర్థిక బహిష్కరణ చేయడం స్టార్ట్ చేయడం మన ఇంటి నుంచి స్టార్ట్ చేసి, అంటే నేను చెప్పేది ఒక్కటే, అగ్గిపేట నుంచి బంగారం వరకు కొనే బాధ్యత మన పైన ఉంటుంది. మన ఇంట్లో మన అమ్మగారికి చెప్దాము, చెల్లెకి చెప్దాము, మన భార్యకి చెప్దాము, మన పిల్లలకి చెప్దాము. బహిష్కరణ చేయడం స్టార్ట్ చేస్తే వాళ్ళ రూట్స్ నుంచి వాళ్ళని దేశం నుంచి బహిష్కరించే పరిస్థితి వస్తుంది. ఇక్కడ బిజినెస్ లేకపోతే పక్క దేశంకి వెళ్ళిపోతారు వాళ్ళు. బిజినెస్ ఉన్నన్ని రోజులు లేదా ఆకలితో చచ్చిపోతారు. భారతదేశంలో ఉన్న మైనార్టీ హక్కులు బంగ్లాదేశ్లో ఉన్న మైనార్టీలకు ఎందుకు దక్కట్లేదు? ఎందుకు వాళ్ళపైన ఇంత గొడవలు జరుగుతున్నా కూడా ఎవరు మాట్లాడలేదు? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందని అంటే, ఎప్పుడైనా మైనారిటీలు అనేది వాళ్ళు 10% ఉన్నప్పుడు ఒకలాగుంటారు, అది 20% అయినప్పుడు ఒకలాగుంటారు, 40% అయినప్పుడు ఒకలాగుంటారు, 60% అయినప్పుడు ఒకలాగుంటారు, 10-15% ఉన్నప్పుడు కాకా చిచ్చా అంటారు. ఏ పార్టీ ఉన్నా, అది కాంగ్రెస్ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, టీడీపీ ఉన్నా, వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయడము, ఈ విధంగా ముందుకెళ్తారు వాళ్ళు. అదే కాంగ్రెస్ వచ్చింది అనుకో, మొన్నటి వరకు 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీతో స్నేహం చేసిరు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళతో స్నేహం వీడుగొట్టుకొని ఇప్పుడు కాంగ్రెస్తో స్నేహం చేస్తారు. కాబట్టి వాళ్ళు ఎవరు పరిపాలిస్తారు వాళ్ళు ఎంబడే ఉంటారు. ఈ 10%, 15% ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, 20%, 30%, 40% అయినప్పుడు ఒకలాగా ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు 40% దాటిరనుకో మనం బహిష్కరించడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి మనము హిందువులు మేల్కోవాల్సింది ఏంటంటే, ముందు మనం వాళ్ళని బహిష్కరించేస్తే రాబోయే 10 సంవత్సరాలని మనము ఇంకా ముందే చూడగలుగుతాం.